గైస్, వెల్కమ్ టు మై ఛానల్ AI టేల్స్ అండ్ టేస్ట్. ఇప్పుడు నేను మిమ్మల్ని తిరుమల క్షేత్రంకి తీసుకువెళ్తాను. దయచేసి వీడియోని పూర్తిగా చూడండి. గైస్, సింపుల్ గా తిరుపతికి ఇప్పుడు ఎవరన్నా ప్లాన్ చేసినప్పుడు అది 3 months ముందు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆ తరువాత జనరల్ గా శీఘ్ర దర్శనం టికెట్స్ అనేవి టీటీడీ వారు ఆన్లైన్లో స్లాట్ల విధానములో అందుబాటులో ఉంచుతారు. కానీ నేను అనుకోకుండా శీఘ్ర దర్శనం టికెట్స్ ఏదైతే ఉన్నాయో అవి అందుబాటులో ఉన్నప్పుడు నాకు కుదరలేదు. సో అప్పుడు నేను ఎలా వెళ్ళాలి అని అనుకున్నాను. అప్పుడు శ్రీవారి దివ్య అనుగ్రహ హోమం గురించి మా కొల్లీ కిషోర్ సర్ ద్వారా తెలిసింది. దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. గైస్, సింపుల్ గా తిరుపతికి ఇప్పుడు ఎవరన్నా ప్లాన్ చేసినప్పుడు అది 3 months ముందు ప్లాన్ చేయడం జరుగుతుంది. ఆ తరువాత జనరల్ గా శీఘ్ర దర్శనం టికెట్స్ అనేవి టీటీడీ వారు ఆన్లైన్లో స్లాట్ల విధానములో అందుబాటులో ఉంచుతారు. కానీ నేను అనుకోకుండా శీఘ్ర దర్శనం టికెట్స్ ఏదైతే ఉన్నాయో అవి అందుబాటులో ఉన్నప్పుడు నాకు కుదరలేదు. సో అప్పుడు నేను ఎలా వెళ్ళాలి అని అనుకున్నాను. అప్పుడు శ్రీవారి దివ్య అనుగ్రహ హోమం గురించి మా కొల్లీ కిషోర్ సర్ ద్వారా తెలిసింది. ముందుగా ఇలా టీటీడీ దేవస్థానంకి లాగిన్ అవ్వాలి. A few minutes later. అప్పుడు మీకు ఇలా టీటీడీ హోమ్ స్క్రీన్ అనేది వస్తుంది. ఈ హోమ్ స్క్రీన్లో పిలిగ్రీమ్ సర్వీసెస్ కింద శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమం అని ఉంటుంది, లేదంటే లేటెస్ట్ అప్డేట్స్ అని చెప్పి రైట్ సైడ్ లో మీకు ఆ రోజుకు సంబంధించినవి ఉంటాయి. అందులో శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహం ఆ యొక్క మంత్ ని మరియు డేటుతో అక్కడ చూపిస్తుంది. అది క్లిక్ చేశాక మీకు ఇలా 2 minutes లేదా కొన్ని నిమిషాలు క్యూలో ఉన్నట్టు మెసేజ్ కనిపిస్తుంది స్క్రీన్ పైన. ఆ తర్వాత స్క్రీన్ అనేది ఆర్జిత సేవ అని చెప్పి కింద ఓపెన్ అవుతుంది. ఓపెన్ అయ్యాక అవైలబుల్ అనేది గ్రీన్ కలర్లో ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జూన్ 25 అంటే జూలై 25కి మనం బుక్ చేసుకునే విధంగా స్లాట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత ఇలా సెలెక్ట్ చేసుకున్నాక ఒక్క స్లాట్కి ఇద్దరికీ మాత్రమే ఛాన్స్ ఉంటుంది. ఇంకొక స్లాట్ కావాలంటే దొరకదు. ఈ హోమం కాస్ట్ వచ్చేసి 1600 రూపాయలు. ఇందులో 300 టికెట్స్ కూడా ఇంక్లూడ్ అయి ఉంటాయి. ఆ తర్వాత ఇలా జనరల్ డీటెయిల్స్ అన్ని మనం సెలెక్ట్ చేసుకున్నాక టికెట్ కి సంబంధించినవి ఓపెన్ అయ్యి డిస్ప్లే ఇలా ఉంటుంది. ఇక్కడ మనం అన్ని డీటెయిల్స్ ఇచ్చాక కంటిన్యూ సెలెక్ట్ చేసుకోవాలి. ఆ తర్వాత మీ పేమెంట్ అది చేయాలి. ఇలా 1 month ముందు కూడా మనం టికెట్స్ బుక్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను శ్రీ శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమంలో ఉన్నాను. మార్నింగ్ 9 గంటలకి ఈ హోమం అనేది మొదలైంది. కానీ తిరుపతి దర్శనానికి వచ్చిన వాళ్లకి ఈ శ్రీనివాస దివ్య అనుగ్రహం ద్వారా తిరుమలకు వెళ్తే మరిన్ని విషయాలు తెలుస్తాయి అనేది నా అభిప్రాయం. ఆ రోజు శ్రీనివాస దివ్య అనుగ్రహ హోమంలో నేను హోమం, పూర్ణకుంభం సమర్పించడం అనేవి చూశాను. తర్వాత వారు కొన్ని విషయాలు చెప్పడం జరిగింది. అందులో ఒకటి నాకు నచ్చింది ఏంటంటే, మనం గోవిందా గోవిందా అంటే ప్రకృతి కూడా అక్కడ గోవిందా గోవిందా అని మనతో పాటు అంటుంది అని వారు చెప్పారు. తరువాత ఇంకొకటి ఏంటి అంటే, మనకి తిరుమల శ్రీవారు రమ్మంటేనే మనం వెళ్ళగలుగుతాం అనేది తెలుసుకున్నాను. అలా శ్రీనివాసుని దివ్య అనుగ్రహం హోమం తర్వాత అక్కడ ప్రసాదాలు స్వీకరించాక బయలుదేరి తిరుమల కొండపైకి వెళ్లాను.
hours later. కొండపైకి వెళ్లేటప్పుడు మార్గమధ్యంలో టీటీడీ వారు గోవింద నామాలు ఏర్పాటు చేశారు. చాలా సంతోషంగా మరియు మనసుకి చాలా ప్రశాంతంగా అనిపించింది అవి చూసినప్పుడు. కొండపైన ఈ శీఘ్ర దర్శనం కోసం వైకుంఠం దగ్గరకి వెళ్ళాలి. క్యూ లైన్లో కొంచెం ముందుకు వెళ్ళాక మొబైల్ కౌంటర్లలో ఫోన్లు డిపాజిట్ చేయాలి. ఇది ఉచితం, దీనికి ఛార్జ్ ఏమీ ఉండదు. అలాగే మన దగ్గర ఉన్న లగేజ్ కౌంటర్లు ఉన్నాయి, ఇది ఉచితం, దీనికి ఛార్జ్ ఏమీ ఉండదు. మీకు తిరుమల కొండపైన ఉచిత ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులో ఉన్నాయి, వారు మిమ్మల్ని వైకుంఠం దాకా తీసుకెళ్లి దింపుతారు. ఇప్పుడే శీఘ్ర దర్శనం క్యూ లైన్లోకి వచ్చాను. ఫైనల్ గా 2.5 గంటల్లో ఆ శ్రీవారి కృపతో దర్శనం అనేది త్వరగా జరిగిపోయింది. A few moments later. ఆ తర్వాత కొండపై నుండి తిరిగి రావడం జరిగింది. అలా ఈ విధముగా నేను తిరుమల దర్శనం చేసుకున్నాను. ఇది పార్ట్ 2 వీడియో. దయచేసి మన ఛానల్ని లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకోండి. పార్ట్ 3 కోసం. అందరికీ ధన్యవాదములు.